మన హీరో నాని గారికి ఇష్టమైన ఫుడ్ అండి ఇది. చాలా బాగుంటుంది. ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టరు. అదేంటంటే ఆవకాయ ఫ్రైడ్ రైస్ అండి. ఒక్కసారి ఇలా చేసి చూడండి, ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి. ఫస్ట్ రైస్ తీసుకోండి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఉంటుంది. నేనైతే కొంచెమే తీసుకున్నానండి రైస్. దాంట్లోకి ఆవకాయ పచ్చడి వేసాను. ఆవకాయ పచ్చడి ఉంది కదండి, ఆవకాయ పచ్చడి రైస్లో వేసి మొత్తం కలిపేసుకోవాలి క్లియర్గా. చక్కగా మనకి ఎంత కావాలంటే అంత కలిపేసుకోవాలండి. ఆ వైట్ రైస్లో ఆవకాయ పచ్చడి వేసి కలిపేసుకుని పక్కన పెట్టుకుని, ఒక ఎగ్ తీసుకుని అది కూడా ఒక పక్కన పెట్టుకుని, ఒక ఆనియన్ తీసుకుని సన్నగా ఆపేమో సన్నగా కట్ చేసుకోండి, ఆపేమో హాఫ్ మూన్ షేప్లో కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. కరివేపాకు, పసుపు, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, హోమ్ మేడ్ గరం మసాలా, ఇంతేనండి, ఇంకేమీ అక్కర్లేదు. సాల్ట్ ఉంటే ఆమ్లెట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటే చాలు. ఆల్రెడీ రైస్ ఆవకాయ పచ్చడితో కలిపేస్తున్నాం కదా, దాంట్లోకి ఉప్పు కానీ కారం కానీ ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక ఖాళీ బౌల్ తీసుకుని దానిలో కొంచెం వాటర్ పోసుకుని ఆ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే ఆమ్లెట్కి ఎక్కువ పట్టదు కాబట్టి. ఆ వేసిన సాల్ట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం హోమ్ మేడ్ గరం మసాలా వేసి మొత్తం మిక్స్ చేయండి. మొత్తం మిక్స్ చేశాక ఇప్పుడు హాఫ్ కట్ చేసి ఉల్లిపాయ ముక్కలు తీసుకొని దాంట్లో వేసేయండి. ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా ఆ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉప్పులో బాగా కలపండి. కలిపాక ఒక ఎగ్ తీసుకుని కొట్టుకుని దాంట్లో వేసుకుని ఆమ్లెట్కి ఎలా అయితే వేసుకుని మళ్ళీ బాగా మిక్స్ చేసేయండి. బాగా మిక్స్ చేశాక స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి. ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అవ్వగానే ఈ మిశ్రమాన్ని ఆమ్లెట్ లాగా ఆ ప్యాన్లో పోసేయండి. అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాక ఆమ్లెట్ లాగా ప్యాన్లో పోసేసుకుని అది ఆ ఉడికాక ఉడికిందో లేదో చూసుకుని మొత్తం తిప్పేసుకోండి. అది చిన్నగా అయిపోయాక ఆ ఆయిల్లో ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యేటప్పుడు చిటికెడు పసుపు వేసుకుని ఫ్రై చేసుకోండి. ఎగ్ స్మెల్ కూడా రాదండి, ఇలా చేస్తే స్మెల్ మొత్తం పోతుంది. అదే ఎక్కువ ఎగ్స్ వేసుకున్నాం అనుకోండి, అది ఎగ్ ఫ్రైడ్ రైస్ అయిపోద్ది. అప్పుడు మనకు ఆవకాయ ఫ్లేవర్ తెలీదు. రైస్ని బట్టి ఎగ్స్ తీసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఒక ఎగ్ సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా 2 ఎగ్స్ కావాలండి. నేను కూడా టేస్ట్ ఎలా వస్తుంది అనుకున్నాము, చేశాక తింటే టేస్ట్ అయితే భలే ఉందండి. ఈ ఆవకాయ ఫ్రైడ్ రైస్ అయితే మన హీరో నాని గారికి ఫేవరెట్ ఫుడ్ అండి. చాలా బాగుంటుంది. కొంచెం పసుపు వేసి ఫ్రై చేసుకున్నాక అదే ఎగ్ పొరట్లో కొంచెం కొత్తిమీర వేసి కూడా ఫ్రై చేయండి. ఆ కొత్తిమీర ఫ్లేవర్ అంతా ఎగ్గుకు పట్టింది. మనకి ఎలాంటి స్మెల్ అనేది రాదు. ఆ ఎగ్ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ఫస్టే కలిపి పెట్టుకున్న ఆవకాయ పచ్చడి అన్నం ఉంది కదండి, ఆ అన్నం అంతా దాంట్లో వేసేయండి. వేసేసాక మొత్తం కలిపేసుకుని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేయండి. వదిలేయమంటే కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే రైస్ ఎగ్గు కదా, మళ్ళీ అడుగంటకూడదు. మొత్తం మిక్స్ చేసి మళ్ళీ సిమ్లో పెట్టేయండి. సిమ్లో పెట్టాక మనం ఆనియను హాఫ్ మూన్ కట్ చేసుకున్నాం కదండి, దాంట్లో హాఫ్ ఆనియను ప్లస్ కొంచెం కొత్తిమీర ఇప్పుడు ఆ రైస్లో వేసేయండి. ఆనియన్ కొత్తిమీర రైస్ కలిపి ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి మిక్స్ చేసి 5 మినిట్స్ సిమ్లో పెట్టి మొత్తం కలుపుకోండి. కలుపుకుని 5 మినిట్స్ సిమ్లో పెట్టాక స్టవ్ ఆన్ చేసుకుని సర్వ్ చేసుకోండి. సర్వ్ చేసుకుని దాని మీద కొన్ని ఆనియన్స్ కొత్తిమీర వేసుకుని ఒక 5 మినిట్స్ దాకా తినండి. అస్సలు రుచి అయితే అమోఘమండి. ఆవకాయ ఫ్రైడ్ రైస్ అదే ఎక్కువ ఎగ్స్ వేసుకుంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయిపోద్ది. అప్పుడు మనకు ఆవకాయ ఫ్లేవర్ తెలీదు. ఫ్లేవర్ తెలియాలంటే మీరు తీసుకునే క్వాంటిటీని బట్టే ఎగ్స్ వేసుకోండి. ఎక్కువ రైస్ తీసుకుంటే ఒక 2 వేసుకోండి. కొంచెం తీసుకుంటే నేను తీసుకుంటే ఒక ఎగ్ అయితే చాలు. అలా చేసి పెట్టండి.
ఈ రెసిపీ లంచ్ బాక్స్లోకైనా పెట్టుకోవచ్చండి. చాలా సింపుల్ రెసిపీ. పొద్దున్నే హడావిడి లేకుండా చాలా సింపుల్గా చేసి లంచ్ బాక్స్లో పెట్టి పంపించేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి చేసుకుని తిని చూడండి. తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి. నేను చేసినట్టు చేస్తే ఎగ్ అనేది స్మెల్ కూడా రాదు. కొంతమంది ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసిన దాంట్లో ఎగ్ అనేది స్మెల్ వస్తుందండి. ఇలా చేసి చూడండి. ఎగ్ అనేది స్మెల్ రాదు, బట్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ట్రై చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా? మర్చిపోవద్దండి. ఈ ఆవకాయ ఫ్రైడ్ రైస్ ఎలా ఉందో ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి. బయట హోటల్స్లో ఫ్రైడ్ రైస్ కాకుండా హోమ్ మేడ్ ఆవకాయ ఫ్రైడ్ రైస్ చేసుకుని ట్రై చేయండి. ఇలా చేసుకుంటే అస్సలు ఒకసారి చేసి పెట్టండి మీ పిల్లలకి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ. మళ్ళీ మళ్ళీ అడుగుతారు ఆవకాయ ఫ్రైడ్ రైస్ చేయమని. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మాకు మీరందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.